వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. సినీ ప్రపంచం ఇది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఓడలు బళ్ళైనట్లు, బళ్ళు ఓడలైనట్లుగా సినీ తారల జీవితాలు తారుమారవుతుంటాయి. ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతులు, అష్టైశ్వర్యాలతో తొలతూగి చివరి రోజుల్లో చేతిలో చిల్లి గవ్వైనా లేక ఎంతో దుర్భరమైన జీవితం గడుపుతూ తనువు చాలించిన సెలబ్రిటీస్ ఉన్నారు. మరి వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలనాటి తొలితరం నటుల్లో ఒకరైనటువంటి గొప్ప నటీమణి కాంచనమాల. కుర్రకారుని తన మత్తు కళ్ళతో చిత్తు చేసిన అందం ఆమె సొంతం. స్లీవ్లెస్ జాకెట్తో కొంటి చూపు చూస్తున్న స్టిల్తో వచ్చిన ఆమె క్యాలెండర్ లేని ఇల్లు అప్పట్లో లేదంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమాలో స్టార్డమ్ అనేది ఆమెతోనే ప్రారంభమైనదని చెబుతుంటారు అందరూ. అలాంటి గొప్ప నటి కాంచనమాల గారు మతిస్థిమితం కోల్పోయి చివరి రోజుల్లో చాలా దీనస్థితిలో చనిపోవాల్సి వచ్చింది. కాంచనమాల గారు 1917 మార్చి 5వ తేదీన గుంటూరు జిల్లాలో తెనాలి సమీపంలో కూచిపూడిలో జన్మించారు. నాటక రంగం నుండి సినీ రంగంలోకి అడుగుపెట్టిన కాంచనమాల గారు విప్రనారాయణ, గృహలక్ష్మి, మాలపిల్ల వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్గా కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు జెమినీ సంస్థల అధినేతతో ఒక అగ్రిమెంట్ కారణంగా గొడవలు రావటం వల్ల కాంచనమాల గారి కెరియర్ గ్రాఫ్ పడిపోయింది. అదే సమయంలో ఆమె భర్త మరణించడం, సినిమా అవకాశాలు తగ్గటం వంటి కారణాల వలన ఆమె మతి భ్రమించి చివరి రోజుల్లో చాలా దీనస్థితిలో కాలం చేశారు. అలాగే తొలితరం హాస్యనటుల్లో బాగా పాపులర్ అయిన కమెడియన్ పద్మనాభం గారు. ఈయన ఆగస్టు 20, 1931న జన్మించారు. ఈయనకు చిన్నప్పటి నుండి సంగీతం అన్నా పద్యాలన్నా ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే ఎన్నో కష్టాలు పడి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. అలాగే నిర్మాతగా కూడా పద్మనాభం గారు కొంతవరకు బాగానే రాణించారు. అలా సినీ రంగంలో బాగా లాభాలు ఆర్జించిన పద్మనాభం గారు అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేయటం, ఆ తర్వాత ఆయన తీసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వటం, దాంతో క్రమేపీ ఆయన ఆస్తులన్నీ తరిగిపోవటం, చివరి రోజుల్లో ఆయన కొడుకు కూడా మోసం చేయటం, ఇదంతా చివరి రోజుల్లో ఆయన్ని బాగా కృంగదీసింది. అలా 2010 ఫిబ్రవరి 20న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇక అలాగే తొలితరం కమెడియన్లలో ఒక స్టార్ కమెడియన్గా వెలుగొందిన నటుడు కస్తూరి శివరావు గారు. అతి సాధారణ కుటుంబంలో జన్మించి ప్రముఖ దర్శకులు సి పుల్లయ్య గారి ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి సినిమాల్లో కమెడియన్గా స్థానం సంపాదించుకున్నారు. అప్పట్లో హీరోల కంటే ఎక్కువగా పారితోషికం తీసుకొని మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్గా మారిపోయారు. కోట్లు సంపాదించారు. ఒకప్పుడు చెన్నై పాండీ బజార్లో అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగిన ఆయన అదే రోడ్డుపై ఖరీదైన కార్లలో తిరిగారు. అదే సమయంలో ఆయన నిర్మాతగా మారి పరమానందీయ శిష్యులు అనే సినిమా తీయడం జరిగింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో తీవ్ర నష్టం చవి చూడాల్సి వచ్చింది. అలాగే ఇతనికి ఉన్న మరో అలవాటు అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేయటం ఈయన కష్టాల ఊబిలోకి తోసేసింది. ఖరీదైన కార్లలో తిరిగిన అదే రోడ్లపై చివరికి సైకిల్పై తిరుగుతూ నాటకాలు వేయవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే తొలితరం నటుల్లో చెప్పుకోదగ్గ మరో గొప్ప నటులు చిత్తూరి నాగయ్య గారు. కెరియర్ తొలినాళ్లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగులో తొలిసారిగా ₹1,00,000 పారితోషికం తీసుకున్న నటులు ఈయనే. అంతేకాకుండా అప్పటి ప్రేక్షకుల్లో నాగయ్య గారికి మంచి క్రేజ్ ఉండేది. దాంతో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండేవారు. అయితే ఈయన కూడా విరివిగా విరాళాలు ఇస్తూ, దాన ధర్మాలు చేస్తూ, నిర్మాతగా సినిమాలు తీసి దాంట్లో కూడా కొంత నష్టపోవటం, అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోవటం, ఇలా అతనిలో ఉన్న ఈ మంచి లక్షణాలన్నీ కలిసి అతని జీవితంపై తీవ్ర ప్రభావం చూపించాయి. చివరికి ఆస్తులన్నీ తరిగిపోయి సొంత ఇంటి నుండి అద్దె ఇంటిలోకి నివాసం ఉండే స్థితికి వచ్చేశారు. చివరి రోజుల్లో చేతిలో ఒక్క పైసా అయినా లేక అత్యంత దయనీయ స్థితిలో కాలం చేశారు. ఇక అలాగే అలనాటి హీరోయిన్లలో ఒకరైనటువంటి మహానటి సావిత్రి గారి గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్గా రికార్డు సృష్టించిన సావిత్రి గారి జీవితం కూడా మనం పైన చెప్పుకున్న వారిలాగానే కొనసాగింది. విలాసవంతమైన భవనం, కార్లు, నిత్యం అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండేవారు. అయితే ఈమె జెమినీ గణేష్ని గాని వివాహం చేసుకోవడంతో ఈవిడ జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. సావిత్రి గారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆ బాధలు భరించలేక వ్యసనాలకు బానిసయ్యారు. అలా ఆమె జీవితాన్ని ఆమె చేతులారా పాడు చేసుకున్నారు. అయితే ఎన్ని సమస్యలున్నా దాన ధర్మాలు చేసే విషయంలో చేయి చాచి అడిగిన వారికి లేదనకుండా ధన సహాయం చేసే అలవాటు సావిత్రి గారి ఆస్తిని మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేలా చేశాయి. అలా చివరి రోజుల్లో మనోవేదనతో కోమాలకు కూడా వెళ్ళిపోయారు. అలా విధి ఆడే వింత నాటకంలో సావిత్రి గారు కూడా బలైపోయారు. ఇక అలాగే పాతతరం సినిమాల్లో దుష్ట నట చక్రవర్తిగా తన ఆకారం, ఆహార్యంతో విలనిజంలో నాకెవ్వరూ సాటి లేరు అని హీరోలకి సైతం దడ పుట్టించిన ది గ్రేట్ విలన్ ఆర్టిస్ట్ రాజనాల గారు. 25 సంవత్సరాల పాటు తిరుగులేని విలనిజంతో తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన రాజనాల చివరి రోజుల్లో తినడానికి డబ్బులు లేక హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో, కడు దయనీయ స్థితిలో రాజనాల గారు తనువు చాలించారు.
ఫ్రెండ్స్, రాజనాల గారి సినీ జీవితం, ఆయన సినీ వైభవం, ఆయన లైఫ్ జర్నీ గురించిన ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి చూడగలరు. మరి ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.